హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు యువ మై డెస్టినీలో 43 పార్ట్. అదేం లేదా ఆంటీ అని అద్విక అంటుంటే, మమ్మీ ఇటు చూడు, నా కార్ సూపర్ ఉంది కదా అంటూ పిలుస్తూ నా కూతుర్ని చూసి చాలా బాగుంది క్యూటీ అని నవ్వుతూ అక్కడే నిలబడింది అద్విక. మమ్మీ నువ్వుదా అంది క్యూటీ. నేనెందుకు క్యూటీ, నువ్వు ఆడుకో అని వెనక్కి తిరగబోతుంటే ఒక్క ఉదుటున అద్వికాని చేరి, నా కూతురు అంత ముద్దుగా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటే అంటూ రూంలోకి లాగాడు రానా. రానా ఏంటిది, వదులు, మీరు ఆడుకుంటున్నారు కదా, సరిపోదా, ఇంకా నేనెందుకు అని వెళ్ళడానికి గింజుకుంది అద్విక. క్యూటీ కార్ తీసుకువచ్చి మళ్ళీ అద్వికాని కూడా డాష్ ఇచ్చింది ఈలోగా. హే మమ్మీ నువ్వు అవుట్ అంటూ అరుస్తున్న క్యూటీ నవ్వులని చూస్తూ కౌసల్య గారు, పర్లేదమ్మా, నువ్వు కూడా కాసేపు క్యూటీతో పాటు ఆడుకో అని చెప్పి తను డిన్నర్ ప్రిపరేషన్స్ చూడటానికి కిందికి వెళ్ళిపోయింది కౌసల్య. అలా అద్విక, రణ్వీర్ క్యూతురితో పాటు ఆడుతూ కాలాన్ని ఇద్దరూ మర్చిపోయారు. దాదాపు 2 గంటల తర్వాత కౌసల్య వచ్చి డిన్నర్ రెడీ అని చెప్పడంతో అప్పుడు టైం చూసుకున్న అద్విక, బాబోయ్ ఇంత లేట్ అయ్యిందా అని మనసులో అనుకొని, సారీ ఆంటీ, హెల్ప్ చేయలేకపోయాను అంది. చాచా, ఆయన దీనికి కూడా సారీ ఏంటమ్మా, నేనేమైనా అక్కడ వంట చేశానా, దగ్గరుండి మెయిడ్తో చేయించాను అంతే కదా, పదండి డిన్నర్ చేద్దును గాని, అసలే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ క్యూటీకి నిద్ర వచ్చిందంటే తినకుండానే పడుకుంటుంది అన్నారు కౌసల్య. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ క్యూటీకి కూడా కొసరి తినిపించారు రణ్వీర్, కౌసల్య, రఘురామ్ అందరూ కలిసి. ఇక్కడ అందరూ క్యూటీని అంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూస్తూ ఉంటే అద్వికి అది చాలా నచ్చింది. నిజానికి తనకి కౌసల్య గారు చూపించే ప్రేమ కూడా ఎంతో నచ్చింది. బయట పెడితే ఎక్కడ రానా విషయంలో తను తగ్గినట్టు అవుతుందేమో అని బయట పెట్టట్లేదు అద్విక. గంట తర్వాత డిన్నర్ కంప్లీట్ అవ్వగానే రణ్వీర్ అద్వికాని క్యూటీని తీసుకొని బయలుదేరుతుంటే క్యూటీకి ఆ ఇల్లు బాగా నచ్చేయడంతో అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేక ఫేస్ డల్గా పెట్టింది. అప్పటి వరకు నవ్వులు చిందిస్తూ ఉన్న కూతురు మొహం అలా బోసిపోవడంతో అద్వికి కూడా బాధగానే అనిపించింది. కానీ తప్పక అక్కడి నుంచి కదిలారు రానా వాళ్ళు. కారులో కూర్చోగానే కాసేపటి వరకు క్యూటీ డల్గా ఉండడంతో అద్విక కూడా సైలెంట్గా ఉండిపోయింది. రానా వాళ్ళిద్దరినీ కదిలిస్తూ, ఏంజిల్ ఐస్ క్రీమ్ తిందామా అన్నాడు. హే ఐస్ క్రీమ్ అంటూ క్లాప్స్ కొడుతూ వెలిగిపోయే చూపుతో అంది క్యూటీ. అద్విక రానాని కోపంగా చూస్తూ, ఇప్పుడెందుకు ఐస్ క్రీమ్, నైట్ టైంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని కోపంగా అంటే అద్విక మాటకి క్యూటీ ఏడుపు మొహం పెట్టి తండ్రిని చూస్తుంటే రానా మాత్రం నాలుక బయట పెట్టి, తొక్కలే, మనం తిందాం ఏంజిల్ అంటూ అద్విక మాటను ఏమాత్రం లెక్క చేయకుండా ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కార్ ఆపాడు. కార్ దిగి క్యూటీని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటే అద్విక మాత్రం కారులోంచి దిగకుండా బెట్టు చేస్తుంది. ఎంతసేపటికి అద్వి వస్తున్న అలికిడి లేకపోతే వెనక్కి తిరిగిన రానా ఇక కారులోనే ఉన్న అద్వికాని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, ఏంటి డార్లింగ్, కారు దిగకుండా ఇంకా లోపలే ఉన్నావు అని అడిగాడు. మూతి తిప్పింది అద్విక. డార్లింగ్ అలా మూతి తిప్పకే, నాకు లోపల ఏదేదో అయిపోతుంది హస్కీగా అన్నాడు రానా. కోపంగా చూసింది అద్వి. నువ్వెలా చూసినా నిజం అదే డార్లింగ్, ముందైతే కారు దిగు, లేదంటే ఇంటి దగ్గర జరిగిన సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది అన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఎత్తుకుని తీసుకెళ్తాడా అని ఆలోచిస్తున్న అద్వికాకి, డౌటే లేదు డార్లింగ్, 1 మినిట్లో నువ్వు కార్ దిగకపోతే నెక్స్ట్ జరిగేది అదే అన్నాడు కన్ను కొడుతూ రానా. బాబోయ్ వీడు ఎత్తుకున్నా ఆశ్చర్యం లేదు అనుకొని దెబ్బకు కారు దిగింది అద్విక. ముగ్గురు వెళ్ళి ఓ టేబుల్ దగ్గర కూర్చుంటే రానా కూతురు కోసం క్యూటీకి ఇష్టమైన ఫ్లేవర్, అద్వి కోసం రానాకి ఇష్టమైన ఫ్లేవర్ పట్టుకొచ్చాడు. మరి అద్వి ఇష్టాలు ఇంకా రానాకి తెలియలేదు కదా. క్యూటీ ఐస్ క్రీమ్ తీసుకొని ఇష్టంగా తింటుంటే అద్వి మాత్రం అసలు ఐస్ క్రీమ్ వైపు లుక్ కూడా లుక్కట్లేదు. తన ల్యాపీలో ఉన్న క్యూటీని టేబుల్ ఎక్కించి కూర్చోబెట్టి, నువ్వు తింటూ ఉండు ఏంజిల్ అని చెప్పి అద్వి పక్కకొచ్చి కూర్చొని, ఏంటి డార్లింగ్ ఐస్ క్రీమ్ తినట్లేదు, అది నాకు ఎంతో ఇష్టమైన ఫ్లేవర్, నీ టేస్ట్ నాకు తెలీదు కదా
అందుకే నాకు ఇష్టమైన ఫ్లేవర్ తెచ్చాను, తిను అన్నాడు రానా. అద్వి కోపంగా చూస్తూ, కనీసం నా ఇష్టాలు కూడా తెలియదు కానీ నాకు నువ్వు భర్తవి, చ అంటూ నీకు ఇష్టమైనవి నేను తినాలా అంది రెక్లెస్గా చూపు తిప్పితే. డార్లింగ్, నీకు నేను ముందే చెప్పాను, నేను ఎవరిని లవ్ అంటూ ఫ్లర్ట్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరిగి ఇవాళ ఇష్టాలు తెలుసుకొని నా ఇష్టాలుగా మార్చుకొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం అనే టైప్ కాదని. నిన్ను కూడా పెళ్లి చేసుకొని కలిసి ఉన్నానంటే అది కేవలం నా కూతురు కోసం మాత్రమే. నా కూతురు నాతో ఉండాలంటే నువ్వు కూడా ఉండి తీరాలి, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. కాకపోతే నా వల్ల నీ లైఫ్లో చాలా సఫర్ అయ్యావని మాత్రం నీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. దానికోసం నీ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు. కాకపోతే నువ్వు నాతో ఉంటే ఎంటర్టైన్గా ఉంటుంది. ఐ లైక్ యువర్ ప్రెజెన్స్, దాట్స్ ఇట్ అని రణ్వీర్ చెప్పినవన్నీ విన్న అద్వి ఆలోచనలో పడింది. ఈలోపు అద్విక ఐస్ క్రీం కరిగిపోయింది. క్యూటీ ఐస్ క్రీం ముగిసిపోయింది. రణ్వీర్ క్యూటీ మూతి తుడిచి తనను ఎత్తుకోగానే మమ్మీ అన్న క్యూటీ పిలుపుకు స్పృహలోకి వచ్చిన అద్విక లేచి నిలబడిన తండ్రి కూతులను చూసి అక్కడి నుంచి కదిలింది వాళ్ళ వెనకాలే. కార్లో కూర్చోగానే 5 నిమిషాలకే ఆటల్లో ఆడి అలసిన క్యూటీ తల్లి ఒడిలోనే నిద్రపోతే రానా మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తూ ఊపిరి ఆడని ఫీలింగ్ వచ్చింది అద్వికాకి. ఏసీ ఆఫ్ చేసి సైడ్ గ్లాస్ కిందికి దించింది అద్విక. డోర్కి ఆనుకొని ఆలోచనల్లో ఉన్న అద్వికాకి వేసవికాలం పున్నమి రోజుల్లో వచ్చే వెన్నెలతో కూడిన చల్లని గాలులు తన ఎడతెరిపి లేని ఆలోచనలకు అడ్డుకట్ట వేసి హాయిగా నిద్ర ఒడిలోకి తోసి నిద్రపుచ్చేశాయి. అరగంట తర్వాత చేరవలసిన గమ్యాన్ని చేరిన రానా కార్ ఆపి తల తిప్పేసరికి డోరు ఆనుకొని హాయిగా నిద్రపోతున్న అద్వికాని చూసి కలవర పెడుతున్నాయి ఆమె ముంగురులు. వాటి అల్లరికి నుదురు చిట్లిస్తూనే ఒడిలో నిద్రపోతున్న కూతుర్ని గట్టిగా పట్టుకుని ఉంది అద్విక. అది చూస్తున్న రానా సీట్ బెల్ట్ తీసేసి మెల్లిగా అద్వి దగ్గరికి వెళ్ళి అతని వేళ్లతో ఆమెని అల్లరి పెడుతున్న జుట్టుని చెవి వెనక్కి దూపి వెన్నెల వెలుగులో ఆమె మోము మరింత ప్రకాశంగా వెలిగిపోతుంటే ఇష్టంగా ఆమె నుదురుపై పెదవులను అద్ది తన ఒడిలో ఉన్న క్యూటీని చూసి నెంగిలో జాబిలి జారి తన కూతురు రూపంలో పుట్టిందా అన్నంత ముద్దుగా ఉంది ఆ బుజ్జిదాని మొహం. కూతురికి కూడా ఇష్టంగా మెటికలు విరిచి ముద్దులు పెట్టుకొని అద్వికాకి ఇబ్బంది లేకుండా డోర్ నుండి సీట్కి తలను ఆంచి కార్ దిగి వాళ్ళ వైపుకు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఇద్దరికి ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఒకేసారి ఇద్దరిని అలానే ఎత్తుకొని వాళ్ళ ఇంటి వైపుకి వెళ్ళిపోయాడు రానా. రణ్వీర్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి గుమ్మంలోనే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న సుజాత ఇద్దరిని ఒకేసారి ఎత్తుకొస్తున్న అల్లుణ్ణి చూసి గేట్ వరకు వెళ్ళి గేట్ ఓపెన్ చేసి అయ్యయ్యో ఇదేంటి బాబు, క్యూటీ అంటే సరే దీన్నైనా నిద్ర లేపాల్సింది కదా అంటుంటే కళ్ళతోనే మాట్లాడొద్దని వారించి లోపలికి తీసుకువెళ్ళాడు రానా. గేట్ వేసి వచ్చిన సుజాత క్యూటీని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతే అద్విని అలానే ఎత్తుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీదకి చేర్చాడు రానా. తర్వాత అతను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆమె పక్కకు చేరి అద్వికను దగ్గరికి లాక్కొని అతనికి అభిముఖంగా మార్చుకొని ఎందుకో డార్లింగ్ నిన్ను దూరంగా ఉంచలేకపోతున్నా, నువ్వు ఎంత తిడుతున్నా కూడా నాకు అస్సలు కోపం రావట్లేదు, నువ్వు నన్ను వదిలి వెళ్తావు అన్న ఊహే భరించలేకపోతున్నా, నా ప్రమేయం లేకుండానే జరిగిన తప్పుకు నువ్వు నన్ను నిందిస్తున్నా గాని నీ మీద కోపాన్ని చూపించలేకపోతున్నా, నీ కోపంలో న్యాయం ఉన్నా నువ్వు దూరంగా వెళ్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. పెళ్ళైతే నువ్వు నా కూతురు నా దగ్గరే ఉంటావన్న స్వార్థంతో పెళ్లి చేసుకున్నా, నా ముందు ఒకరు గట్టిగా మాట్లాడితేనే సహించలేని నేను నీ ముందు మాత్రం ఎందుకు ఇలా ఉండిపోతున్నానో అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నా గురించి ఏమనుకున్నా సరే నేను మాత్రం నిన్ను వదులుకోలేను అని చెప్పుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రానా. అద్వి నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా చుట్టుకొని నిద్రపోయిన రానాకి తెల్లవారే వరకు అసలు మెలకువే రాలేదు. అద్వికాకి కూడా ఎంతైనా మన బాబు హీరో కదా, గ్లామర్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలిగా. సో ఉదయాన్నే 5 గంటలకే మెలకువ వచ్చిన రానాకి నిద్రలోనే చేతులు కదిలిస్తూ ఉంటే మెత్తగా పిండిలా తగులుతున్న అద్వి పలచన పొట్టను తలుముతూ
కళ్ళు తెరవకుండానే ఉన్నట్టుండి పిల్ల ఏంటి ఎంత సాఫ్ట్గా తయారైంది, పైగా భలే మెత్తగా కూడా ఉంది అనుకొని స్ట్రెస్ బాల్లా మెత్తగా ఉండడంతో అటు ఇటు కదిలిస్తూ చపాతీ పిండి పిసిగినట్టు పిసికేస్తూ ఉంటే అద్విక అన్న సౌండ్కి మత్తుగా సగం కళ్ళు మాత్రమే తెరిచేసరికి నున్నగా విశాలంగా ఉన్న అద్వి వీపు దర్శనమిచ్చింది. దెబ్బకి 2 కళ్ళని మెత్తంగా తెరిచి, అంటే నేను ఇప్పటిదాకా మెత్తగా ఉందని ఓ పిసికేసింది బాల్ కాదా, నా డార్లింగ్ నడుమా, అబ్బా ఎంత మెత్తగా ఉంది అనుకుంటూనే చేస్తున్న పనిని ఆపకుండానే బోనస్గా విశాలంగా కనిపిస్తున్న వీపు మీద గరుకు మీసాలతో రాపిడి మొదలు పెట్టాడు రానా. అతని మీసాల తాకిడికి ఒళ్ళు జల్లుమనగా అతని చేతిలో చేస్తున్న పనికి నడుమ మడతల్లో చెక్కిలిగిలి పుట్టి నిద్రమత్తులోనే ముసుగ్గా ముందుకు జరగబోయిన అద్వికాని ఎటు జరగనీయకుండా ఆపేసిన రణ్వీర్ చేతుల మీద చేతిని వేసి ఏదో గుర్తొచ్చిన దానిలా టక్కున కళ్ళు తెరిచింది అద్విక. ఆమె నడుము చుట్టూ ఉన్న చేతులని చూస్తూ వీపు మీద తడి ముద్రలు అద్దుతున్న రానా మీద పిచ్చి కోపంతో లేచి చప్పున చేతి మీద దెబ్బలు వేసింది అద్విక. తన్మయత్వంలో మునిగిపోయిన రానాకి సురుక్కుమని తగిలిన దెబ్బకి ఎక్కడో ఊహల్లో విహరిస్తున్నవాడు కాస్త దబ్బున కింద పడ్డాడు పాపం. ఔచ్, ఏంటి డార్లింగ్ ఇది అలా కొట్టావు అంటూ చేతుల్ని వెనక్కి తీసుకుంటుంటే టక్కున లేచి కూర్చున్న అద్విక రణ్వీర్ని చంపేసేలా చూస్తుంది. అద్వి చూపులకు దడుచుకొని, డార్లింగ్ ఉదయాన్నే పోలేరమ్మలా ఆ లుక్స్ ఏంటి, అయినా ఇప్పుడు ఎందుకు కొట్టావు అంటూ చేతులు రుద్దుకుంటూ అడిగాడు రానా. కొట్టకపోతే నువ్వు చేస్తున్న పనికి ముద్దు పెట్టుకుంటారా, ఎన్నిసార్లు చెప్పా నన్ను టచ్ చెయ్యొద్దని, అయినా గానీ మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నావు అంది అద్విక విసుగ్గా. ఓ అదా మ్యాటర్, నేనింకా మళ్ళీ ఏం పోనిందో అనుకున్నా అంటూ అదసలు మ్యాటరే కాదన్నట్టు లైట్ తీసుకుంటూ మళ్ళీ అద్విక చెయ్యి పట్టుకోబోయాడు రానా. మళ్ళీ ఒక్కటి పీకి, చూడు రానా, చెప్తుంటే కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు, ఎవరెవరినో ఇదే ఇంటెన్షన్తో టచ్ చేసినా ఇదే చేతులతో నువ్వు ఇలా నన్ను ముట్టుకుంటుంటే నా ఒంటి మీద పాములు తేళ్లు పాకుతున్న ఫీలింగ్ వస్తుంది అంది అద్విక. అంటే ఏంటి డార్లింగ్, నీలో ఉన్న ఫీలింగ్స్ని మార్చుకోవడానికి నేను ఇప్పుడు ఇంకో జత కొత్త చేతులు 2 పెట్టుకోవాలా ఏంటి అన్నాడు రానా. అలాంటి ఆప్షన్స్ ఏం లేవమ్మా, అలాంటి బంపర్ ఆఫర్లు దేవుడు ఇంకా మనకి ఇవ్వలేదు, సో కళ్ళు మూసుకొని కామ్గా కాంప్రమైజ్ అయిపోవడమే అన్నాడు రానా. కాంప్రమైజా, నీతోనా, నెవర్, నీలాంటి వాడితో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసే బదులు కాటికి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను అంది అద్విక. ఆ మాట అనడంతోనే రానా కోపంగా అద్వి చెంపలను గట్టిగా వత్తిపట్టి, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు అవునన్నా కాదన్నా ఈ జన్మకు నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళాన్వి, ఇది ఫిక్స్ అయిపో అని చెప్తూ తన చెంపలు 2 గట్టిగా ఒత్తి పట్టడంతో చేపలా ముందుకు వచ్చిన పెదాలను చూసి మళ్ళీ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయాడు రానా. ఆ పెదాలపై చిన్నగా పెక్కించి కన్ను కొట్టాడు. అప్పటి వరకు సీరియస్ మోడ్లో ఉన్న రానా మళ్ళీ అలా చేయడంతో ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి పోయి ఆ అని అరుస్తూ రణ్వీర్ని దూరంగా నెట్టేసి బెడ్ దిగి కోపంగా వెళ్ళిపోయింది అద్విక. అలా రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్న అద్వికని చూస్తూ నవ్వుకొని, కోపంలో కూడా మహా ముద్దుగా ఉన్నావే డార్లింగ్ అనుకొని కళ్ళు తెరవగానే తను చేసిన పని గుర్తు చేసుకొని, ఆ డార్లింగ్ చంపేస్తున్నావు కదే అంటూ గుండెల మీద చేత్తో రబ్ చేసుకుంటూ బెడ్ దిగాడు రానా కూడా. బయటకు వెళ్ళిన అద్వికని చూస్తున్న సుజాత, ఏంటే అద్వి, ఎప్పుడూ లేనిది ఇవాళ ఎంత పొద్దున్నే లేచావు అంటూ ఆశ్చర్యంగా చూసింది. అద్విక అసహనంగా మనసులో, నేనెక్కడ లేచాను, ఆ కంత్రి ఫీలో లెగిసేలా చేశాడు అని తిట్టుకుంటూ బయటకు మాత్రం, అదేం లేదమ్మా, ఎందుకో మెలకువ వచ్చేసింది, లేచాను అంతే, అది సరే ఇంత పొద్దున్నే ఇక్కడేం వెతుకుతున్నావు అంది హాల్లో ఉన్న సెల్ఫ్లను తిరిగేస్తున్న సుజాత గారిని చూసి. అది ఏంటోని డ్యూటీకి నైట్ నుండి కాస్త జలుబు చేసినట్టుగా అనిపిస్తుంది, ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువైనట్టుంది, అందుకే విక్స్ ఇక్కడే ఎక్కడో పెట్టానే కనిపించడం లేదు, అదే వెతుకుతున్నాను అని చెప్పింది సుజాత. ఏంటమ్మా నువ్వు అనేది, క్యూటీకి జలుబు చేసిందా అంటూ వాళ్ళమ్మ రూంలోకి పరిగెత్తింది అద్వి కంగారుగా. తను వెళ్ళేసరికి భారంగా శ్వాస తీసుకుంటూ ముడుచుకొని పడుకున్న క్యూటీని చూడగానే
అద్విక కన్నీళ్లు పెట్టుకుంది. వెనక నుండి విక్స్ తీసుకొని వస్తున్న సుజాత అద్వి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఇప్పుడు ఏమైందని ఆ కన్నీళ్లు? పిల్లలన్నాక ఇలాంటి చిన్న చిన్నగా జబ్బు దగ్గు జలుబు రావడం అనేటివి కామన్. ఇలా రాకుండా ఉంటాయా? కాస్త మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. దానికి కూడా ఇలా ఏడవడం ఎందుకు అద్వి? అంది సుజాత తన కన్నీళ్లు తుడుస్తూ. ఏమో అమ్మా, అది పుట్టే వరకు ఎన్ని మాటలు అవమానాలు కష్టాలు పడినా గాని అది పుట్టాక అప్పటి వరకు పడిన బాధలన్నీ దాని నవ్వులో మర్చిపోయాను నేను. అలాంటిది దానికి ఏదైనా అయితే మాత్రం నాకే ఊపిరాగినంత కష్టంగా ఉంటుంది. దాన్ని చూసుకునేది ఊపిరి పీల్చుకునే నాకు ఇలా అది భారంగా పడుకొని ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నా అమ్మా అని ఏడ్చేస్తుంది అద్విక. సుజాత అద్వికని అక్కున చేర్చుకొని, అయ్యో అద్వి, ఏంటి ఆ ఏడుపు? చిన్న పిల్లలాగా. ఇప్పుడు దానికి ఏమైంది? జలుబు చేసింది అంతేగా. ఫిక్స్ రాసి 2 సార్లు సన్నగా ఆవిరి పడితే సాయంత్రానికి తగ్గిపోతుంది. దానికి కూడా ఏడుపు అవసరమా? అయినా నువ్వే ఇలా ఏడుస్తున్నావంటే పాపం కూతురంటే పంచ ప్రాణాలైన అల్లుడు గారి పరిస్థితి ఏంటో అంది కౌసల్య. సుజాత, ఊరుకో, దీన్ని నేను చూసుకుంటాలే గాని నువ్వు కాసేపు నిద్రపో అంది అద్విక తల నిమురుతూ. నీకు నీ కూతురు ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు నా కూతురు ఇలా ఏడుస్తూ వీక్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటే అస్సలు ఇష్టం లేదు అంది సుజాత. కౌసల్య గారు క్యూటీకి జలుబు అన్నప్పుడే ఆ మాట రణ్వీర్ చెవిన పడి కంగారుగా వాళ్ళ వెనకే సుజాత గారి గదిలోకి వచ్చిన రానాకి అక్కడ అద్విక కన్నీళ్లు చూసి డోర్ దగ్గరే ఆగిపోయాడు. అద్వి మాటలు విన్నాక, చా, ఇదంతా నా వల్లే. అసలు నైట్ ఏంజిల్కి ఐస్ క్రీమ్ కొనిపెట్టకపోయి ఉంటే ఇలా జరిగేదే కాదు అనుకొని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు బాధగా. పాపం అద్వి నా వల్ల జీవితంలో సర్వం కోల్పోయినా కనీసం క్యూటీని చూసుకొని బ్రతికేస్తుంది. అలాంటిది నా కూతురు అంటూ నేను తనని ఇంకా ఇంకా బాధ పెడుతున్నాను అనుకొని లేదు, అద్విని ఎప్పటికీ నా నుండి దూరం కానివ్వకూడదు. ఇక్కడే ఉంటే నా పట్ల తన అభిప్రాయం ఎప్పటికీ మారదు. వెంటనే హైదరాబాద్కి తీసుకెళ్ళిపోవాలి అని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు రానా. ఇక్కడ సుజాత ఎప్పుడైతే అల్లుడు గారు అన్నారో అద్వి కోపం అప్పుడే నశాలానికి అంటేసింది. అసలు ఇదంతా వాడి వల్లే కదా అనుకొని కన్నీళ్లు తుడుచుకొని కోపంగా లేచి, అమ్మా నేనిప్పుడే వస్తాను అని రానా గదిలోకి వెళ్ళింది అద్విక. ఆలోచనలో ఉన్న రానా అద్విక రాకని పట్టించుకోకపోగా అద్విక వెళ్ళి ఆవేశంగా రానా చెంప మీద లాగిపెట్టి కొట్టింది. బాబోయ్, ఇలా కొట్టేసిందేంటి? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆర్ మై డెస్టినీ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.